Good morning, all. So, in today's class, I'm going to explain about the logic synthesis and inside logic synthesis in behavioral modeling and K-maps. Because someone asked how to write the K-map, so I will explain about the K-maps also. First of all, we are going to discuss about the logic synthesis. Okay. So logic synthesis. Logic synthesis is a process in which a program is used to automatically convert high-level textual representation of a design. అంటే లాజిక్ సింథసిస్ ఏం చేస్తుంది? ఒక ప్రోగ్రామ్ ని హై లెవెల్ టెక్స్చువల్ రిప్రజెంటేషన్ డిజైన్ గా కన్వర్ట్ చేస్తుంది. మనం రాసిన ప్రోగ్రామ్ ని హై లెవెల్ టెక్స్చువల్ రిప్రజెంటేషన్ గా కన్వర్ట్ చేస్తుంది. అది ఎక్కడ స్పెసిఫై చేస్తాము అంటే, మనం హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు మనకి మెయిన్ కాంపోనెంట్ ఏంటి? ఆర్టిఎల్ అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్. దాంట్లో మనం ఏం చెక్ చేస్తాము? మనం ఇచ్చిన ప్రోగ్రామ్ కి అంటే మనం రాసిన ప్రోగ్రామ్ కి కరెస్పాండింగ్ రిజిస్టర్స్ అనేవి దాంట్లో చెక్ చేస్తాము. కరెస్పాండింగ్ రిజిస్టర్స్ అనేవి చెక్ చేస్తాము. ఆ రిజిస్టర్స్ ని బేస్ చేసుకొని కే మ్యాప్స్, బులియన్ ఫంక్షన్స్, బులియన్ ఈక్వేషన్స్, నెక్స్ట్ ట్రూత్ టేబుల్స్ అవి టెక్నాలజీ స్కీమాటిక్ లో చెక్ చేస్తాము. సో సింథసిస్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తామమ్మా. సింథసిస్ అనేది ఆర్టిఎల్ దగ్గర స్పెసిఫై చేస్తాము. సో లాజిక్ సింథసిస్ అంటే ఏంటంటే, మనం రాసిన ప్రోగ్రామ్ ని హై లెవెల్ టెక్స్చువల్ రిప్రజెంటేషన్ డిజైన్ గా కన్వర్ట్ చేస్తుంది. అది ఎక్కడ స్పెసిఫై చేస్తాము అంటే, మనం ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ లో ఆర్టిఎల్ అనే కాంపోనెంట్ ని వాడతాము. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ టూల్. ఆర్టిఎల్ అంటే ఏంటి? రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్. ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే, మనం రాసిన ప్రోగ్రామ్ కి ఈక్వాలెంట్ రిజిస్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది మనం రాసిన ప్రోగ్రామ్ కి ఈక్వాలెంట్ రిజిస్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఈక్వాలెంట్ రిజిస్టర్స్ మీద కనుక మనం క్లిక్ చేసినట్టయితే దాంట్లో ఇన్బిల్ట్ గా జరిగే ఆపరేషన్ అంటే, దాంట్లో ఉండే అండ్ గేట్ ఉంటే అండ్ గేట్, ఆర్ గేట్ ఉంటే ఆర్ గేట్, ఇన్బిల్ట్ గా ఏ గేట్స్ అయితే ఉన్నాయో లాజికల్ గేట్స్, ఆ లాజికల్ గేట్స్ అట్ ద సేమ్ టైం దాని యొక్క ట్రూత్ టేబుల్ అండ్ దానికి కే మ్యాప్ అండ్ ఆల్సో బులియన్ ఈక్వేషన్ అక్కడ ఆర్టిఎల్ లో మనం చెక్ చేసుకుంటాము. సో ఈ లాజిక్ సింథసిస్ అనేది ఆర్టిఎల్ దగ్గర మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూద్దామమ్మా. బ్లాక్ డయాగ్రామ్, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద లాజిక్ సింథసిస్. అంటే ఇక్కడ లాజిక్ సింథసిస్ అనే బ్లాక్ ఉంది, మరి దీన్ని సపరేట్ గా ఇట్లా మెన్షన్ చేసాను. ఎలా బ్లాక్ డయాగ్రామ్ అంటే, లాజిక్ సింథసిస్ అనేది మనం ఆర్టిఎల్ దగ్గర స్పెసిఫై చేస్తామని చెప్పాము. ఎలా? దేన్ని బేస్ చేసుకొని? మనం ఇచ్చే ప్రోగ్రామ్ కి కరెస్పాండింగ్ రిజిస్టర్స్ చెక్ చేసుకొని మనం స్పెసిఫై చేస్తాము. కరెస్పాండింగ్ రిజిస్టర్స్ ని బేస్ చేసుకొని మనం స్పెసిఫై చేస్తాము. అయితే ఆ రిజిస్టర్స్ లో గేట్స్ ఎక్కువ ఉండొచ్చు, అలానే స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉండొచ్చు, లాజిక్ గేట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసి ఉండొచ్చు. సో వాటిని రెడ్యూస్ చేసేసి మనకి ఒక ఫిజికల్ డిజైన్ గా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇవి రెండు వైస్ వర్సా ఆపరేషన్స్ అమ్మా. అంటే మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్లో బిహేవియర్ గా కనుక తీసుకున్నట్టయితే, మనం ప్రోగ్రామ్ రాసేసి దాని నుంచి సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేస్తాము. అంటే కంపైల్ చేసిన తర్వాత సిమ్యులేషన్ చేస్తాము. సిమ్యులేషన్ లో ఏం చేస్తాం? ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం, నెక్స్ట్ సింథసిస్ టూల్ ని యూజ్ చేసుకొని సిమ్యులేట్ చేస్తాము. సిమ్యులేట్ చేసేసి మనం ఒక డిజిటల్ డిజైన్ ని చూస్తాము, వేవ్ ఫార్మ్స్ ని చూస్తాము. అదే స్ట్రక్చరల్ స్టైల్లో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఒక ఫిజికల్ డిజైన్ తెలిసి ఉండాలి. అంటే మనకి అవుట్పుట్ కాంపోనెంట్స్ అనేవి తెలిసి ఉండాలి. అంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ లో ఏం కాంపోనెంట్స్ వాడతాము, దేన్ని బేస్ చేసుకొని వేస్తున్నాను అని స్ట్రక్చరల్ స్టైల్లో మనకి తెలిసి ఉండాలి. ముందే ఐడియా ఉంటే దాని నుంచి మనం సింథసైజ్ అనేది చేస్తాము. ఆ కాంపోనెంట్స్ ని డిక్లేర్ చేసి సింథసైజ్ అనేది చేస్తాం. సో ఇవి రెండు వైస్ వర్సా ఆపరేషన్స్, అంటే రెండు ప్యారలల్ ఆపరేషన్స్. డిపెండింగ్ ఆన్ ద మనం తీసుకునే అబ్స్ట్రాక్షన్ బట్టి ఉంటాయి. సో ఆర్టిఎల్ ఏం చేస్తుంది? రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అనేది మనం రాసిన ప్రోగ్రామ్ కి మనం
రాసిన ప్రోగ్రామ్ కి ఈక్వాలెంట్ రిజిస్టర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈక్వాలెంట్ రిజిస్టర్స్ ని ఇంప్లిమెంట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ ఈక్వాలెంట్ రిజిస్టర్స్ ని లాజిక్ సింథసిస్ లో మనం రిప్రజెంట్ చేసేసి వాటిని రెడ్యూస్ చేస్తాము. వాటి యొక్క స్ట్రక్చర్ ని మళ్ళీ డిజైన్ చేస్తాము. ఆ లాజిక్ ని మినిమైజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మ్యాపింగ్ చేస్తాము లాజిక్ సింథసిస్ లో. అక్కడి నుంచి ఫిజికల్ డిజైన్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఫిజికల్ డిజైన్ అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్, అంటే మేబీ దాంట్లో వేవ్ ఫార్మ్స్ ఉండొచ్చు లేదా అవుట్పుట్ డిజైన్ ఉండొచ్చు. ఈ రెడ్యూస్ లాజిక్ సింథసిస్ దగ్గర నుంచి రెడ్యూస్ చేసిన అవుట్పుట్ డిజైన్ కూడా ఉండొచ్చు. అది దేన్ని బేస్ చేసుకొని చేస్తాము? నెట్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నాను. అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాని యొక్క ఇన్పుట్స్ ని అవుట్పుట్ సర్క్యూటరీకి ట్రాన్స్ఫర్ చేస్తుందమ్మా. అవుట్పుట్ సర్క్యూటరీకి బైండ్ చేస్తుంది లేదా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ASIC అని మెన్షన్ చేశాను. అంటే ఏంటి? అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అది దేనికోసం యూజ్ చేస్తాము? మనం ఒక ఐసీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ASICs ఏం చేస్తాయి అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ని ఐసీలోకి డంప్ చేస్తుంది లేదా సిస్టమ్ ని ప్లేస్ చేస్తుంది. అంటే ఈ సిస్టమ్ ని ఈ పర్టికులర్ ఐసీలోకి ప్లేస్ చేస్తుంది. అయితే మనం లాజిక్ సింథసిస్ దగ్గర నుంచి ఒక ఫిజికల్ డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ ఫిజికల్ డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి VHDL లో కావాల్సింది ఏంటి? ఫస్ట్ లైబ్రరీ ఫైల్స్ కావాలి. లైబ్రరీ ఫైల్స్ తర్వాత డిజైన్ ఎంటిటీస్ ఉండాలి. డిజైన్ ఎంటిటీస్ అంటే నథింగ్ బట్ డేటా ఆబ్జెక్ట్స్, డేటా టైప్స్, VHDL ఆపరేటర్స్, లైబ్రరీ ఫైల్స్, బైండింగ్స్, ప్యాకేజెస్ ఎక్సెట్రా. ఇవన్నీ డిజైన్ ఎలిమెంట్స్ అంటాము. ఈ డిజైన్ ఎలిమెంట్స్ ని మనం ప్రోగ్రామ్ లో బేస్ చేసుకొని ఒక ఫిజికల్ డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ASIC ఫుల్ ఫామ్ ఏంటి? అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అది దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక ఐసీని డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఐసీ యొక్క సిస్టమ్ ని ఇది డంప్ చేస్తుంది. ASIC అనేది డంప్ చేస్తుంది లేదా ఆ సిస్టమ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ సిస్టమ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడ? VHDL లో. సో లాజిక్ సింథసిస్ దగ్గర నుంచి మనం ఫిజికల్ డిజైన్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. కావాల్సింది లైబ్రరీ ఫైల్స్ అండ్ ద సేమ్ టైం డిజైన్ ఎలిమెంట్స్. ఓకే, వాటిని బేస్ చేసుకొని మనం ఫిజికల్ డిజైన్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, సో ఈ ఫిజికల్ డిజైన్ లోకి ఏమవుతుందంటే మనం ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ గేట్స్ ని అలానే మనం ఇంప్లిమెంట్ చేసిన రిజిస్టర్స్ ని ప్లేస్ చేసేసి వాటన్నిటిని రెడ్యూస్ చేసేసి మనకు కావాల్సిన డిజైన్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ గ్లోబల్ రూటింగ్ పార్ట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్లేస్మెంట్ పార్ట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సైజింగ్ పార్ట్. అంటే మనం రెడ్యూస్ చేస్తాం కదా, ఇక్కడ లాజిక్ సింథసిస్ లో సైజ్ ని రెడ్యూస్ చేసేసి ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం మనం. ఓకే, ఇది అవుట్పుట్ గా తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ITL డిస్క్రిప్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ITL అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్. ఇదేం చేస్తుంది? మనం రాసిన VHDL కోడ్ ని కంపైల్ చేసేసి సిమ్యులేషన్ దగ్గర సింథసిస్ చేసేటప్పుడు మనకి ITL అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అని చెప్పేసి ఒక లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది నేమ్ ని. ఆ నేమ్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన రిజిస్టర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనం ప్రోగ్రామ్ ని రాసినప్పుడు దానికి ఈక్వాలెంట్ రిజిస్టర్స్ ఈ బ్లాక్ లో ఓపెన్ అవుతాయి అనేది ఇది చూపిస్తుంది. అయితే ఈ రిజిస్టర్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది అంటే యూజింగ్ కాంబినేషనల్ లాజిక్ ని బేస్ చేసుకుని రిజిస్టర్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఇచ్చిన ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఇన్ఫర్మేషన్ ఆ రిజిస్టర్ లో ఎలా ప్లేస్ అవ్వాలనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అలానే మనం సింథసిస్ టూల్ అనేది యూజ్ చేసేటప్పుడు, అలానే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు ఒక రిజిస్టర్ ని మనం రిప్రజెంట్ చేయాలంటే
అది ఆర్టీఎల్ ని బేస్ చేసుకొని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. అంటే ఆర్టీఎల్ బ్లాక్ లో మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాము. ఆర్టీఎల్ బ్లాక్ లో మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాము. మనం ఇప్పుడు ఇక్కడ మనం వాడే లాంగ్వేజ్ వచ్చేసి విహెచ్డిఎల్ అమ్మ. అంటే వెరీ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. దీనికి ప్యారలల్ గానే ఇంకోటి కూడా ఉంది. ఏంటది అంటే వెయిలాగ్ అంటాము. వెయిలాగ్ చూడండి, ఆ లాంగ్వేజ్ వెయిలాగ్ లాంగ్వేజ్ అంటాము. ఓకే, వెయిలాగ్ డిఫరెన్స్ రాసుకోండి అమ్మా. డిఫరెన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. విహెచ్డిఎల్ కి వెయిలాగ్ కి డిఫరెన్స్ రాసుకోండి. నేను చెప్తాను. లెఫ్ట్ సైడ్ వెయిలాగ్, రైట్ సైడ్ విహెచ్డిఎల్ అని చెప్పేసి పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ వెయిలాగ్, రైట్ సైడ్ విహెచ్డిఎల్ అని చెప్పేసి పెట్టుకోండి. వెయిలాగ్ లో ఫస్ట్ పాయింట్ ఏం చేస్తుందంటే అది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ని డిజైన్ చేస్తుంది. It is used to design an electronic system. It is used to design an electronic system based on the hardware description language. Based on the hardware description language. Next VHDL. Next VHDL. It is also used to design the. It is also used to design the electronic circuit. Electronic circuit based on the hardware description language. Based on the hardware description language. It implements the digital circuits. It implements the digital circuits. Next to Verilog lo next point. Verilog lo next point. Verilog is constructed based on the C language. Verilog is constructed based on the C language. Based on the C language. Next, VHDL is constructed. VHDL is constructed based on the Pascal and Ada languages. Pascal and Ada languages. చూడండి ఇక్కడ రాశాను Pascal. Pascal and Ada languages. Okay. Verilog is case sensitive. Verilog is case sensitive. Verilog lo point amma. Verilog is case sensitive. VHDL is not case sensitive. VHDL is not case sensitive. VHDL is not case sensitive. Next to Verilog lo less complex. It is less complex. It is less complex. VHDL lo it is more complex. It is more complex. Next to Verilog amma. It is new language. It is new language compared to VHDL. Compared to VHDL. VHDL. VHDL lo it is older language than. It is older language than Verilog. It is older language than Verilog. It is older language than Verilog. Next, Verilog lo we will write the program. We will write the program in test bench by using the test bench in Verilog. By using the test bench in Verilog in maximum cases. అంటే Verilog లో మనం maximum cases లో test bench ని యూజ్ చేసి రాస్తామమ్మా. టెస్ట్ బెంచ్ ని యూజ్ చేసి రాస్తాం. అంటే ఏంటంటే ఇలా లాజిక్ ఎక్స్ప్రెషన్స్ గా డిక్లేర్ చేయం మనం. టెస్ట్ బెంచ్ అని చెప్పేసి సపరేటింగ్ ఉంటుంది కోడ్. టెస్ట్ బెంచ్ ని బేస్ చేసుకొని రాస్తాం మనం. నెక్స్ట్ VHDL లో we will write the program in VHDL. We will write the program in VHDL we will write the program in VHDL
based on the levels of abstraction. Based on the levels of abstraction. Based on the levels of abstraction. So these are the major difference between Verilog and the VHDL. మళ్ళీ చెప్తున్నాను చూడండి. Verilog లో ఫస్ట్ పాయింట్, hardware description language is used to model the electronic systems. VHDL lo it is also constructed by using hardware description language. Okay, and it constructs the digital systems. It is used to construct the digital systems. Next, Verilog lo it is constructed by using C language. VHDL lo based on the Ada language and Pascal language will construct the VHDL. Next, Verilog is a case sensitive. VHDL is a not case sensitive. Next, Verilog it is new language compared to the VHDL. New language compared to the VHDL. Next, VHDL lo older language compared to the Verilog. Older language compared to the Verilog. Older language compared to the Verilog. Next, less complex. Verilog అనేది less complex. VHDL అనేది more complex. More complex. In Verilog, we will write the code maximum by using test bench. By using test bench. In VHDL, we will write the code by using. Levels of abstraction. Levels of abstraction. So these are the major difference between Verilog and the VHDL. These are the major difference between Verilog and the VHDL. ఇవన్నీ VLSI లో ఒక పార్ట్ అమ్మ. VLSI అనే సబ్జెక్ట్ లో ఒక పార్ట్ ఇవన్నీ, ఈ రెండు లాంగ్వేజ్ లో VLSI లో ఒక పార్ట్. ఫస్ట్ VHDL ఇన్వెంట్ చేశారు, దాని తర్వాత Verilog ఇన్వెంట్ చేశారు. ఓకే, సో మీకు క్వశ్చన్ అడగొచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ VHDL అండ్ ద Verilog, అప్పుడు మీ డిఫరెన్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫైనల్లీ ITL అంటే ఏంటి, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అంటే ఏంటి, మనం ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఈక్వాలెంట్ రిజిస్టర్స్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము. మనం రాసిన ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఈక్వాలెంట్ రిజిస్టర్స్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము బేస్డ్ ఆన్ ద HDL కోడ్. ఓకే, నెక్స్ట్ సింథసిస్. సింథసిస్ అనేది ఒక టూల్ అమ్మ. సింథసిస్ అనేది ఒక టూల్. అది దేనికోసం యూజ్ చేస్తాము అంటే టు జనరేట్ ద లాజిక్ సర్క్యూట్ ఫ్రమ్ ఇనిషియల్ స్పెషలైజేషన్. లాజిక్ సర్క్యూట్ ని జనరేట్ చేస్తుంది. లాజిక్ సర్క్యూట్ ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ ద కోడ్ వీ హ్యావ్ రిటన్ ఇన్ ద HDL. అయితే ఈ సింథసిస్ టూల్ లో క్యాట్ టూల్స్ అనేవి ఉంటాయమ్మా. క్యాట్ టూల్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఒక డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్ ని తీసుకొని ఆ క్యాట్ టూల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాయి. ఇన్బిల్ట్ గా మెజర్మెంట్స్ ని తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాయి క్యాట్ టూల్స్ అనేవి. సో ఆ సింథసిస్ టూల్ లో క్యాట్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గా ఉంటాయి అవి. ఎందుకు అంటే మన అవుట్పుట్ సర్క్యూట్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే పర్టికులర్ ఇంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1:4 మల్టీప్లెక్స్ అని చెప్పేసి ఇచ్చాం. అంటే 1 ఇన్పుట్ ఉండాలి, 1:4 డీమల్టీప్లెక్స్ అని ఇచ్చాము. అంటే 1 ఇన్పుట్ ఉండాలి, 4 అవుట్పుట్ లైన్స్ ఉండాలి. అలా అని చెప్పేసి దానికి ఒక రిజిస్టర్ ఉండాలి. దాంట్లో ఇన్బుల్ట్ ఈ ఆపరేషన్ జరుగుతుంది, దాంట్లో ఇన్బుల్ట్ గా అండ్ గేట్ ఉంటుంది, ఆర్ గేట్ ఉంటుంది అని చెప్పేసి అది కన్స్ట్రక్ట్ చేస్తుంది. మెజర్ చేసుకొని అది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, based on the logic gates. అదే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. The process of compiling or the translating VHDL code into a network logic gates. It is a part of synthesis అని చెప్పేసి ఇక్కడ రాశాను. It is a part of synthesis అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ నెట్లిస్ట్ లాంగ్వేజ్. నెట్లిస్ట్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ కనెక్షన్స్ ని అవుట్పుట్ సర్క్యూట్ కి ఇస్తుంది. ఇంటర్నల్ కనెక్షన్స్ ని అవుట్పుట్ సర్క్యూట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, సెండ్ చేస్తుంది. అదే నెట్లిస్ట్ లాంగ్వేజ్ అంటాము. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సింథసిస్. ఈ నెట్లిస్ట్ లాంగ్వేజ్ అనేది సింథసిస్ లో ఒక పార్ట్ అమ్మ.
నెట్లిస్ట్ లాంగ్వేజ్ అనేది సింథసిస్ లో ఒక పార్ట్. నెక్స్ట్ ఫిజికల్ డిజైన్. ఫిజికల్ డిజైన్ అనేది ఫైనల్ స్టెప్. అది దేనికోసం యూజ్ చేస్తామంటే మీ లాజిక్ సింథసిస్ లో నెట్లిస్ట్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని మనం రిజిస్టర్స్ ని రెడ్యూస్ చేసేసి, లాజిక్ గేట్స్ ని రెడ్యూస్ చేసేసి, అలానే మనకు వచ్చిన బులియన్ ఈక్వేషన్స్ ని రెడ్యూస్ చేసుకొని నెట్లిస్ట్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ కి ఎక్స్టర్నల్ సర్క్యూటరీగా మనం సెండ్ చేస్తున్నాము. ఎక్కడ సెండ్ చేస్తున్నాం? అది ఫిజికల్ డిజైన్ లో సెండ్ చేస్తున్నాము. ఫిజికల్ డిజైన్ లో సెండ్ చేస్తున్నాము. ఓకే, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫిజికల్ డిజైన్ ఈస్ బేస్డ్ ఆన్ ద నెట్లిస్ట్ లాంగ్వేజ్, మీన్స్ ఇట్ విల్ సెండ్ ద inputs to the output of the circuitry. Inputs to the output of the circuitry. Okay, next లాజిక్ సింథసిస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిజైన్ ఫ్లో. డిజైన్ ఫ్లో అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద సర్క్యూట్. డిజైన్ ఫ్లో అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద సర్క్యూట్. అయితే మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ సర్క్యూట్ చేయడానికి ఒక డిజైన్ ఫ్లో చార్ట్ అనేది ఉందమ్మా. డిజైన్ ఫ్లో చార్ట్ అనేది ఉంది. ఆ ఫ్లో చార్టే ఇది. డిజైన్ ఫ్లో చార్ట్ అనేది ఉంది. ఆ ఫ్లో చార్ట్ ఇది. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం రాసిన డిజైన్ కాన్సెప్షన్ ని అది స్కీమాటిక్ బేసిస్ లో రాసామా, కోడ్ లో రాసామా అని చెప్పేసి 2 టైప్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. అది స్కీమాటిక్ లో రాసామా లేకపోతే ప్రోగ్రామ్ లో కోడ్ లో రాసామా అని చెప్పేసి 2 టైప్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. అక్కడి నుంచి సింథసిస్ కి సెండ్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అక్కడి నుంచి సింథసిస్ కి సెండ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఆ సింథసిస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫంక్షనల్ సిమ్యులేషన్ ఉంది, టైమింగ్ సిమ్యులేషన్ ఉంది. ఫంక్షనల్ సిమ్యులేషన్ అంటే ఏంటి? మనం యూజింగ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసేదాన్ని ఫంక్షనల్ సిమ్యులేషన్ అన్నాము. అది ఫంక్షనల్ సిమ్యులేషన్ బేస్ చేసుకొని ఫంక్షనల్ సిమ్యులేషన్ అంటే లాజిక్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని ఫంక్షనల్ సిమ్యులేషన్ కి సెండ్ చేస్తుంది. తర్వాత డిజైన్ అనేది కరెక్టా కాదా అని వెరిఫై చేస్తుంది. ఒకవేళ కరెక్ట్ కాకపోతే మళ్ళీ మనం రాసిన డిజైన్ కాన్సెప్షన్ లోకి వెళ్తుంది. కరెక్ట్ అయితే నెక్స్ట్ ఫిజికల్ డిజైన్ లోకి వస్తుంది. అక్కడి నుంచి టైమింగ్ సిమ్యులేషన్ అంటే మనం వేవ్ ఫార్మ్స్ ని జనరేట్ చేయడానికి కావాల్సిన టైమింగ్ స్పెసిఫికేషన్స్ ని మనం ఇక్కడ ఇస్తాము. వేవ్ ఫార్మ్స్ ని జనరేట్ చేయడానికి కావాల్సిన టైమింగ్ స్పెసిఫికేషన్స్ ని మనం జనరేట్ చేస్తాము. నెక్స్ట్ టైమింగ్ స్పెసిఫికేషన్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ క్లాక్ పల్స్ ని కానీ లేకపోతే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వేవ్ ఫార్మ్స్ ని కానీ జనరేట్ చేస్తాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని ఇన్ కేస్ జనరేట్ చేయదు అనుకుంటే మళ్ళీ డిజైన్ కరెక్షన్ లోకి వెళ్తుంది. లేదా అక్కడ కూడా కరెక్ట్ కాకపోతే డిజైన్ కాన్సెప్షన్ లోకి వెళ్తుంది. ఒకవేళ కరెక్ట్ అనుకుంటే చిప్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తుంది. నథింగ్ బట్ ఐసీ డిజైన్ చిప్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తుంది. ఇది ఫ్లో చార్ట్ అమ్మా. మీ లాజిక్ సింథసిస్ అని ఇచ్చినప్పుడు ఈ ఫ్లో చార్ట్ కంపల్సరీగా డిజైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ డిజైన్ కాన్సెప్షన్, అక్కడ నుంచి మనం స్కీమాటిక్ లో రిప్రజెంట్ చేసి రాసామా లేకపోతే కోడ్ ని బేస్ చేసుకొని రాసామని చెప్పేసి ఉంటుంది. అక్కడ నుంచి ఒకవేళ కోడ్ ని బేస్ చేసుకుని రాస్తే ఇన్ఫర్మేషన్ అనేది సింథసిస్ కి వెళ్తుంది. సింథసిస్ లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ కంపైల్ చేస్తాం. కంపైల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎర్రర్స్ అనేవి చెక్ చేస్తాము. అంటే మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేస్తాము. సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాము యూజింగ్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్. మనం రాసిన ప్రోగ్రామ్ లో ఉండే లాజికల్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ మనం రాసిన డిజైన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇది డిజైన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఆర్టీఎల్ స్కీమాటిక్ అమ్మా. డిజైన్ అంటే నథింగ్ బట్ ఆర్టీఎల్ స్కీమాటిక్ అంటే మనం రాసిన కోడ్ నుంచి డిజైన్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని డిజైన్ కరెక్ట్ గా కాకపోతే మళ్ళీ డిజైన్ కాన్సెప్షన్ లోకి వెళ్తుంది. కరెక్ట్ గా వస్తే ఫిజికల్ డిజైన్ లోకి వస్తుంది, అంటే అవుట్పుట్ కి వస్తుంది. అవుట్పుట్ నుంచి మనం ఏం చెక్ చేయాలి? డిజైన్ చెక్ చేయాలి. ఇప్పుడు నాకు వచ్చింది డిజైన్ వచ్చేసింది అంటే నేను అండ్ గేట్ అనుకుంటే అండ్ గేట్ వచ్చింది, ఆర్ గేట్ అనుకుంటే ఆర్ గేట్ వచ్చింది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి? దాని యొక్క వేవ్ ఫార్మ్స్ కావాలి. ఆ వేవ్ ఫార్మ్స్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను నేను? బేస్డ్ ఆన్ ద టైమింగ్ సిమ్యులేషన్ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇక్కడే డిలేస్ కూడా జనరేట్ చేస్తాము. మనకు కావాల్సిన డిలేస్ కూడా ఇక్కడే జనరేట్ చేస్తాము. We have discussed about the delays yesterday only. One is the transport delay, second one is the initial delay.
నెక్స్ట్ ఆ టైమింగ్ రిక్వైర్మెంట్స్ అంటే వేవ్ ఫామ్ ని జనరేట్ చేయడానికి కావాల్సిన టైమింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి వస్తే నాకు చిప్ కాన్ఫిగరేషన్ అవుతుంది, అంటే వేవ్ ఫామ్స్ అనే అవుట్పుట్ వస్తుంది. లేదు అంటే మళ్ళీ డిజైన్లోకి వెళ్తుంది, అంటే ఆర్టీఎల్ స్కీమాటిక్లోకి వెళ్తుంది. ఒకవేళ ఆర్టీఎల్ స్కీమాటిక్లో కూడా రాంగ్ ఉందంటే మళ్ళీ అది డిజైన్ కాన్సెప్షన్లోకి వెళ్తుంది, డిజైన్ కాన్సెప్షన్లోకి వెళ్తుంది, డిజైన్ కాన్సెప్షన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇన్సైడ్ లాజిక్ సింథసైజర్ అని చెప్పేసి మీకు 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. ఇన్సైడ్ లాజిక్ సింథసైజర్ ఇదేం చేస్తుందంటే ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుంది, ఇంటర్నల్ డేటా స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద లాజిక్ గేట్స్ మినిమైజేషన్, based on the logic gates minimization. So లాజిక్ సింథసైజర్ అనేది ఏం చేస్తుంది, ఇంటర్నల్ డేటాని బిల్డ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద లాజిక్ గేట్స్ మినిమైజేషన్. అట్ ద సేమ్ టైం ఇదేం చేస్తుంది, మనకి కే మ్యాప్స్ ని ట్రూత్ టేబుల్ ని డిస్ప్లే అవ్వాలి అంటే మనకి కే మ్యాప్స్ ని ట్రూత్ టేబుల్ ని డిస్ప్లేకి కావాల్సిన టెక్నాలజికల్ స్కీమాటిక్ ని జనరేట్ చేస్తుంది. కే మ్యాప్ ని ట్రూత్ టేబుల్ ఇవి ఉన్నాయి కదా, కే మ్యాప్ అంటే మన టెక్నాలజికల్ స్కీమాటిక్ లో కే మ్యాప్ చూస్తాము, ట్రూత్ టేబుల్ చూస్తాము. ఆ కే మ్యాప్ ని ట్రూత్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని ఈ ఇన్సైడ్ లాజిక్ సింథసైజర్ అనేది జనరేట్ చేస్తుంది, ఇన్సైడ్ లాజిక్ సింథసైజర్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కే మ్యాప్స్ అమ్మా. కే మ్యాప్స్ ఫుల్ ఫామ్ ఏంటి, కార్నాగ్ మ్యాప్స్. కార్నాగ్ మ్యాప్స్ ఇవి దేనికోసం యూజ్ చేస్తామంటే టర్మ్స్ ని రిడ్యూస్ చేయడానికి, లిటరల్స్ ని రిడ్యూస్ చేయడానికి. ఆటోమేటిక్ గా టర్మ్స్ లిటరల్స్ రిడ్యూస్ అయితే మనకి ఏమవుతుంది, బులియన్ ఎక్స్ప్రెషన్ రిడ్యూస్ అవుతుంది, మనకి బులియన్ ఎక్స్ప్రెషన్ రిడ్యూస్ అవుతుంది. సో కే మ్యాప్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము, టర్మ్స్ ని లిటరల్స్ ని రిడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆటోమేటిక్ గా టర్మ్స్ లిటరల్స్ రిడ్యూస్ అయితే మనకి ఏమవుతుంది, బులియన్ కండిషన్, బులియన్ ఫంక్షన్ రిడ్యూస్ అవుతుంది. అయితే ఆ టర్మ్స్ లిటరల్స్ ఎలా ఇండికేట్ చేస్తామంటే, అంటే ప్లస్ ఆపరేషన్ లో మనం ఇండికేట్ చేస్తామమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏబిసి ప్లస్ సిడి ప్లస్ డిఈ, ఈ మూడింటిని టర్మ్స్ అంటాం. ఇదొక టైము, ఇదొక టైము, ఇదొక టైము. ఓకే, ఈ టర్మ్స్ ఇదొక టైము, ఇదొక టైము, ఇదొక టైము, అలా టర్మ్స్ ని ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ లెటర్స్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, దీంట్లో ఈ టైంలో ఇదొక లిటల్, ఇదొక లిటల్, ఇదొక లిటల్, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ 4th లిటల్, 5th లిటల్, 6th లిటల్, 7th లిటల్, ఇలా లిటల్స్ ని ఇండికేట్ చేస్తాము. వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఇన్పుట్స్ అంటే ఏబిసిడిఈ, అవి వేరియబుల్స్. ఓకే, సో కే మ్యాప్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, టర్మ్స్ ని లిటల్స్ ని రిడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మనకి టర్మ్స్ లిటల్స్ రిడ్యూస్ అయితే ఆటోమేటిక్ గా నాకేమవుతుంది, బులియన్ ఫంక్షన్ అనేది రిడ్యూస్ అవుతుంది, లేదా బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఓకే, చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏబిసి ప్లస్ సిడి ప్లస్ డిఈ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఇదొక టైమ్ గా కన్సిడర్ చేస్తాము, ఇదొక టైమ్ గా కన్సిడర్ చేస్తాము, ఇదొక టైమ్ గా కన్సిడర్ చేస్తాము. దీంట్లో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పడం అంటే 5 వేరియబుల్స్ ఉన్నాయని చెప్తాము. లిటల్స్ ఎన్ని ఉన్నాయంటే 7 లిటల్స్. ఎలా బేస్ చేసుకొని చెప్తాము అంటే, ఒక టర్మ్ లో ఇదొక లిటల్, ఇదొక లిటల్, ఇదొక లిటల్, అలానే ఈ టర్మ్ లో ఇదొక లిటల్, ఇదొక లిటల్, నెక్స్ట్ ఈ టర్మ్ లో ఇదొక లిటల్, ఇదొక లిటల్, అలా ఇండికేట్ చేస్తామమ్మా, అలా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ కే మ్యాప్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం 2 వేరియబుల్ కే మ్యాప్, 3 వేరియబుల్ కే మ్యాప్, 4 వేరియబుల్ కే మ్యాప్, 5 వేరియబుల్ కే మ్యాప్ అని కొన్ని తీసుకుంటామమ్మా. వాటిలో మనం ఒక బులియన్ కండిషన్ ని లేదా బులియన్ ఫంక్షన్ ని రెడ్యూస్ చేయాలంటే ఎలా రెడ్యూస్ చేస్తామంటే, మనకి అడ్జసెంట్ సెల్స్ అనేవి ఉంటాయి. అడ్జసెంట్ సెల్స్ అంటాము. అడ్జసెంట్ సెల్స్ అంటే 2 పక్క సెల్స్ ని మనం అడ్జసెంట్ చేస్తాము, వాటి నుంచి వచ్చిన కండిషన్ అనేది వేస్తాము, వాటి నుంచి కండిషన్ అనేది రెడ్యూస్ చేస్తాం, మళ్ళీ వాటి నుంచి ఫంక్షన్ అనేది రెడ్యూస్ చేస్తాం. అయితే ఆ అడ్జసెంట్ సెల్స్ ని ఎలా కన్సిడర్ చేస్తామంటే, 2 అడ్జసెంట్ సెల్స్ ఉంటే వాటిని పేరుగా తీసుకుంటాము. 2 అడ్జసెంట్ సెల్స్ ఉంటే వాటిని పేరుగా తీసుకుంటాము. 4 అడ్జసెంట్ సెల్స్ ఉంటే క్వాడ్ గా తీసుకుంటాను. 4 అడ్జసెంట్ సెల్స్ ఉంటే దాన్ని క్వాడ్ గా తీసుకుంటాను.
నెక్స్ట్ 8 అడ్జసెంట్ సెల్స్ ఉంటే ఆక్టల్ గా తీసుకుంటానమ్మా. 8 అడ్జసెంట్ సెల్స్ ఉంటే ఆక్టల్ గా తీసుకుంటాను. 16 అడ్జసెంట్ సెల్స్ ఉంటే హెక్సాగా తీసుకుంటాను. 16 అడ్జసెంట్ సెల్స్ ఉంటే హెక్సాగా తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ కే మ్యాప్ లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. మనం VHDL లో ఒక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ ని రెడ్యూస్ చేయాలి అంటే, ఒక ఫంక్షన్, ఒక బులియన్ ఫంక్షన్ ని రెడ్యూస్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని మాత్రమే రెడ్యూస్ చేస్తాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని మాత్రమే రెడ్యూస్ చేస్తాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని మాత్రమే రెడ్యూస్ చేస్తాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎలా ఇండికేట్ చేస్తామంటే, అంటే ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఎలా ABC ప్లస్ CD ప్లస్ DE, ఇది ఒక సమ్ ఆఫ్ ప్రొడక్ట్, ఇది ఒక సమ్ ఆఫ్ ప్రొడక్ట్. అదే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఇలా ఇండికేట్ చేస్తామంటే, అంటే సమ్స్ ని ప్రొడక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సమ్స్ ని ప్రొడక్ట్ చేస్తున్నాము, ఇలా ఇండికేట్ చేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే, అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని ప్రొడక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రొడక్ట్స్ ని సమ్ చేస్తున్నాను, ప్రొడక్ట్స్ ని సమ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం వీటిని, వీటిని సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాము. ఈ రెండు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి ఇది ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కి ఇది ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కి ఇది ఎగ్జాంపుల్. అలానే మీకు సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో మీరు జీరోని రిప్రజెంట్ చేయాలి అంటే అది ఏ బాగా కన్సిడర్ చేసుకుంటుంది, 1 ని రిప్రజెంట్ చేయాలంటే ఏగా కన్సిడర్ చేసుకుంటుంది. అంటే జీరో అంటే ఇన్వర్ట్ అవుతుంది, జీరో అంటే ఇన్వర్ట్ అవుతుంది. అలానే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు సిగ్మా ఎం స్మాల్ ఎం గా రిప్రజెంట్ చేస్తాము, సిగ్మా స్మాల్ ఎం గా రిప్రజెంట్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ ఇచ్చాను, f of a comma b comma c equals to sigma. సిగ్మా అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ లేదు, అది సిగ్మా m of 1, 3, 5, 7. దీన్ని బేస్ చేసుకొని 1:4 డీమల్టీప్లెక్స్ అని కన్స్ట్రక్ట్ చేయమని ఇస్తాడు. 1:4 డీమల్టీప్లెక్స్ అని కన్స్ట్రక్ట్ చేయమని ఇస్తాడు. అలా ఉంటాయమ్మా సిగ్మా ఎం, ఈ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఈ యూనిట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే సిగ్మా ఎం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని ఎలా ఇండికేట్ చేస్తామంటే పై ఎం. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని పై ఎం గా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది 2 వేరియబుల్ కే మ్యాప్, ఇది 3 వేరియబుల్ కే మ్యాప్, ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. అయితే ఈ వేరియబుల్ కే మ్యాప్ అనేది ఎలా తీసుకుంటాయంటే 4 సెల్స్ ఉంటే దాన్ని 2 వేరియబుల్ కే మ్యాప్ గా కన్సిడర్ చేసుకుంటాము. 8 సెల్స్ ఉంటే 2 టేబుల్ దాన్ని 3 వేరియబుల్ కే మ్యాప్ గా కన్సిడర్ చేసుకుంటాము. 16 సెల్స్ ఉంటే 4 వేరియబుల్ కే మ్యాప్ గా కన్సిడర్ చేసుకుంటాము. 32 సెల్స్ ఉంటే 5 వేరియబుల్ కే మ్యాప్ గా కన్సిడర్ చేసుకుంటాము. 5 వేరియబుల్ కే మ్యాప్ అంటే నథింగ్ బట్ ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ ఇంకొకటి వస్తుందమ్మా, ఇంకొకటి ఇట్లా ప్లేస్ అవుతుంది, ఇంకొకటి ఇలా ప్లేస్ అవుతుంది, ఇలా ప్లేస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద 2 వేరియబుల్ కే మ్యాప్, దిస్ ఇస్ ద 3 వేరియబుల్ కే మ్యాప్, దిస్ ఇస్ ద 4 వేరియబుల్ కే మ్యాప్. 4 వేరియబుల్ కే మ్యాప్. ఇక్కడ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనుక తీసుకున్నట్టయితే నేను 0 అని రిప్రజెంట్ చేశాను. ఇక్కడ ఈ 0 దగ్గర ఏమొస్తుంది, ఏ బార్ వస్తుంది, ఏ బార్. నెక్స్ట్ 1 అని రిప్రజెంట్ చేసినట్టయితే అక్కడ బి అనేది వస్తుంది, అక్కడ బి అనేది వస్తుంది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో. అదే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లో రిప్రజెంట్ చేయాలంటే 0 అంటే ఏ అవుతుంది, 1 అంటే ఏ బార్ అవుతుంది. కానీ మనం VHDL లో మాక్సిమం సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బేస్ చేసుకునే కొన్ని కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ ని డిజైన్ చేస్తాము, కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ ని డిజైన్ చేస్తాము. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏ బాయ్ బి బార్, ఏ బాయ్ బి, ఏబి, ఏబి బార్. అయితే ఈ సెల్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇది 0 సెల్, ఇది 0 సెల్, ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్, ఇది థర్డ్ సెల్. ఈ 4 సెల్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. 2 వేరియబుల్ కే మ్యాప్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇది 0 సెల్,
ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్, ఇది థర్డ్ సెల్. అదే 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నట్టయితే ఇది 0 సెల్, ఇది ఫస్ట్ సెల్, ఇది థర్డ్ సెల్ అవుతుందమ్మా. సెకండ్ సెల్ అవ్వదు, ఇది థర్డ్ సెల్ అవుతుంది, ఇది సెకండ్ సెల్ అవుతుంది, ఇది సెకండ్ సెల్ అవుతుంది. అలానే నాకెందుకు తెలియదు అన్నాను. ఫోర్త్ సెల్, ఫిఫ్త్ సెల్, ఇది సెవెంత్ సెల్ అవుతుంది, ఇది సెవెంత్ సెల్ అవుతుంది, ఇది సిక్స్త్ సెల్ అవుతుంది, ఇది సిక్స్త్ సెల్ అవుతుంది. సెల్స్ రిప్రజెంట్ చేయాలంటే అలా రిప్రజెంట్ చేస్తాం. సేమ్ దీంట్లో కూడా ఇంతే. ఇది 0 సెల్, ఫస్ట్, థర్డ్, సెకండ్, నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్, ఇది సెవెంత్ సెల్, సెవెంత్ సెల్, సిక్స్త్ సెల్, సిక్స్త్ సెల్, నెక్స్ట్ 8th, 9th, 11th, 10th సెల్, 11th, 10th సెల్. నెక్స్ట్ ఇది 12, 13, 15, 14. అంటే 0 to 15 అంటే మనకి ఎన్ని వస్తాయి? 16 సెల్స్ వస్తాయి. 0 to 15 అంటే మనకి 16 సెల్స్ వస్తాయి. సో అదమ్మా 2 వేరియబుల్ కే మ్యాప్, 3 వేరియబుల్ కే మ్యాప్, 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే అది. నెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఏ, ఇది 2 వేరియబుల్ కే మ్యాప్, ఇది 2 వేరియబుల్ కే మ్యాప్. దీంట్లో 4 సెల్స్ ఉంటాయి. ఇది 3 వేరియబుల్ కే మ్యాప్, దీంట్లో 8 సెల్స్ ఉంటాయి. ఇది 4 వేరియబుల్ కే మ్యాప్, దీంట్లో 16 సెల్స్ ఉంటాయి, దాంట్లో 16 సెల్స్ ఉంటాయి, 16 సెల్స్ ఉంటాయి. సార్ చెప్పమ్మా. 4 వేరియబుల్ కే మ్యాప్. సో ఇది 0 సెల్ అవుతుంది, ఇది ఫస్ట్ సెల్, ఇది థర్డ్ సెల్, ఇది సెకండ్ సెల్. నెక్స్ట్ ఫోర్త్ సెల్, ఫిఫ్త్ సెల్, సెవెంత్ సెల్, సిక్స్త్ సెల్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 8th సెల్ అవుతుందమ్మా. ఇది 8th సెల్, 9th సెల్, 11th సెల్, 10th సెల్. ఇది 12, 13, 15, 14. గుడ్, కరెక్టేనమ్మా ఇది. ఓకేనా? నెక్స్ట్ 2 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటే మనకి 4 సెల్స్ ఉంటాయి. 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటే 8 సెల్స్ ఉంటాయి. 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటే 16 సెల్స్ ఉంటాయి. 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటే 16 సెల్స్ ఉంటాయి. అయితే ఎస్ఓపిస్ లో అంటే మిన్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు 0ని ఏ బాగా రిప్రజెంట్ చేస్తాము? 0ని రిప్రజెంట్ చేస్తాము, ఏ బాగా రిప్రజెంట్ చేస్తాం అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏగా. అలానే 1ని రిప్రజెంట్ చేయాలంటే ఏగా రిప్రజెంట్ చేస్తాము. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, 0ని ఏ బాగా, 1ని ఏగా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏని 1 గా రిప్రజెంట్ చేస్తాము, ఏ బాయ్ని 1 గా రిప్రజెంట్ ఏ బాయ్ని 1 గా రిప్రజెంట్ చేస్తాను, 0ని ఏగా రిప్రజెంట్ చేస్తాను, 0ని ఏగా రిప్రజెంట్ చేస్తాము. చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వేరియబుల్ కే మ్యాప్ ని తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను హాఫ్ యాడర్ కి. అంటే ఇక్కడ నువ్వు అవుట్పుట్స్ ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఇది నువ్వు సమ్ కి కన్స్ట్రక్ట్ చేస్తున్నావు. సమ్ కి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ 4 సెల్స్ ని మాత్రమే తీసుకోవాలి, ఈ 4 సెల్స్ ని మాత్రమే తీసుకోవాలి. ఇది 0 అవుతుంది, 1 0 అవుతుంది. నెక్స్ట్ క్యారీ అనేది 001 అవుతుంది, క్యారీ అనేది 001 అవుతుంది. దీని నుంచి ఎక్స్ప్రెషన్ ఎలా వేస్తామంటే ఇక్కడ అడ్జసెంట్ సెల్స్ ఏమైనా ఉన్నాయంటే అడ్జసెంట్ సెల్స్ ఏమీ లేవు. సో ఇది ఒక టైమ్ గా తీసుకుంటాను, ఇది ఒక టైమ్ గా తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఇది ఏ బాయ్ అవుతుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏ బాయ్ అవుతుంది. ఇక్కడ 1 అనేది బి అవుతుంది, 1 ఉంది కాబట్టి. యూజింగ్ ఎస్ఓపిస్ ని బేస్ చేసుకొని మనం బులియన్ కండిషన్ ని రెడ్యూస్ చేస్తున్నాము. సో ఏ బాయ్ బి ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? ఏ అవుతుంది, ఏబి బాయ్, ఏ బాయ్ బి ప్లస్ ఏబి బాయ్, ఏ బాయ్ బి ప్లస్ ఏబి బాయ్, నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. నెక్స్ట్ క్యారీకి చేయాలి. క్యారీకి రిప్రజెంటేషన్ చేసేటప్పుడు 001 అని ఉంది, 001 అని ఉంది. 0 అనేది లాస్ట్ సెల్, ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 1 అనేది లాస్ట్ సెల్, ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అప్పుడు నాకు ఇక్కడ ఏ అవుతుంది, 1 ఉంది కాబట్టి ఏ అవుతుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి బి అవుతుంది, ఏ డాట్ బి అవుతుంది. అంటే ఏ అండ్ బి అవుతుంది, ఏ అండ్ బి అవుతుంది. ఇది మనం కే మ్యాప్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే దీని నుంచి నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని కే మ్యాప్ అలా డిజైన్ చేయాలి. నెక్స్ట్ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ లో ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో మీకు ఇప్పుడు దాకా చెప్పిన ప్రోగ్రామ్స్ లో మాక్సిమం ప్రోగ్రామ్స్ కి కే మ్యాప్స్ అనేది డ్రా చేయండి అమ్మా, కే మ్యాప్స్ అనేవి డ్రా చేయండి.
ఓకే, ఏమైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్ అవ్వండి. ఎనీ డౌట్స్?